Academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 24 నవంబర్ 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈ రోజు కూడా మన కరెంట్ అఫైర్స్ సెషన్ ఈ విధంగానే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి రెగ్యులర్గా ఇక డిజిటల్ బోర్డ్ పైన క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 24 నవంబర్ 2024కి సంబంధించి ఫస్ట్ టాపిక్. సో నిన్నటి నుండి మనము వార్తా ఛానల్స్లో కానివ్వండి, ఈ రోజు మార్నింగ్ అన్ని న్యూస్ పేపర్స్లో కానివ్వండి, ఎన్నికల ఫలితాలు చూడడం జరిగింది. సో 2 రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్. సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి? ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలు. సో జనరల్ ఎలక్షన్స్ ఫర్ 2 స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర మరియు జార్ఖండ్. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు అనేవి వెలువడడం జరిగింది. సో ఎవరెవరు గెలిచారో చూద్దాము. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 2 అసెంబ్లీలు వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి అక్కడ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతారు. సో మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 288. జార్ఖండ్లో 81. మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏదైనా ఒక పార్టీకి కానీ లేదా కూటమికి కానీ మ్యాజిక్ ఫిగర్ రావాల్సి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటి? మొత్తం అసెంబ్లీలోని స్థానాలు ఎన్నైతే ఉంటాయో అందులో ½ + 1 మ్యాజిక్ ఫిగర్, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస సంఖ్య బలం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఫస్ట్ మహారాష్ట్ర మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్నని చెప్పిన 288. అంటే ½ అంటే ఎంత? 144. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎన్ని? మనకు కావాల్సింది 145. సో ఇక్కడ మహారాష్ట్రలో మహాయుతి కూటమి అంటే ఎన్డీఏ కూటమి అని గుర్తుపెట్టుకోండి. మహాయుతి కూటమి, అందులో లార్జెస్ట్ పార్టీ బీజేపీకి 132 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఇక శివసేన 57 స్థానాల్లో, ఎన్సిపి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అజిత్ పవార్కి సంబంధించింది 41 సీట్స్లో గెలుపొందడం జరిగింది. మరో 4 పార్టీలు కలిసి ఈ కూటమిలో 5 స్థానాలు గెలుపొందాయి. మొత్తం 288 గాను 235 గెలుపొందడం జరిగింది. సో మామూలు విజయం కాదు. ఇక ఇండి కూటమి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండి కూటమిలో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుపొందింది. ఎన్సిపి శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సో ఇక్కడ 20 స్థానాల్లో, అండ్ రిమైనింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో మనం చూడడం జరిగింది. సో ఇక్కడ మహాయుతి కూటమి లేదా ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక సెకండ్ వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా హేమంత్ సోరెన్ గత సంవత్సరంలో చాలాసార్లు డిస్కస్ చేశాము. సో జైలుకి వెళ్ళారని, తన స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ గారు రావడం, తర్వాత చంపై సోరెన్ గారు పార్టీని వీడడము, ఇవన్నీ చూసాం మనం. సో జార్ఖండ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 81. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస సంఖ్యాబలం ఎంత? 41. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండి కూటమి. సో ఇక్కడ జేఎంఎం లార్జెస్ట్ పార్టీ, హేమంత్ సోరెన్ పార్టీ 34 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ వచ్చేసి 16 స్థానాల్లో, ఆర్జేడీ వచ్చేసి 4, సిపిఎం వచ్చేసి 2 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే బీజేపీ 21 స్థానాలు, జేడీయూ 1 స్థానంలో. సో రిమైనింగ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది జార్ఖండ్ ముక్తి మోర్చా లెడ్ ఇండి కూటమి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి నివేదికలు, కొన్ని ర్యాంకింగ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో చిన్నారుల సంఖ్యకి సంబంధించి యునిసెఫ్ విడుదల చేసిన ఒక రిపోర్ట్. సో యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునిసెఫ్ ఇటీవల స్టేట్ ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్ 2024 రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అందులో ఏం చెప్తున్నారంటే 2050 నాటికి ప్రపంచంలో అత్యధిక శాతం చిన్నారులు భారతదేశంలోనే ఉంటారంట. అప్పటికి దేశ జనాభాలో వారి శాతం, మన దేశ జనాభాలో వారి శాతం వచ్చేసి 20.7% అంట. ఇక ప్రపంచ జనాభాలో 14.9%గా ఉంటుందంట చిన్నపిల్లల జనాభా, ఓకేనా. 2050 నాటికి ప్రపంచ చిన్నారుల జనాభాలో సుమారు 3వ వంతు మంది చైనా, భారత్, నైజీరియా, పాకిస్తాన్లోనే
ఉండడం జరుగుతుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ ర్యాంకింగ్స్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ కనబడుతుంది ఏదైతే ఉంటుందో చిన్నారుల సంఖ్య కోట్లలో. ఇక ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది ఏదైతే ఉంటుందో దేశ జనాభాలో వాళ్ళ శాతము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్రపంచ జనాభాలో వాళ్ళ శాతము. గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకు సంబంధించింది. ఓకేనా? సో ఇటువంటి రిపోర్ట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి హైకోర్ట్స్. సో ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఆ రాష్ట్ర హైకోర్టు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం అంటే రాష్ట్ర హైకోర్టు. రాష్ట్ర హైకోర్టు అనే అంశము మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉంది? కేంద్ర జాబితాలో ఉంది. రాష్ట్ర జాబితాలో కాదు, కేంద్ర జాబితా. ఇక హైకోర్ట్స్ అనే టాపిక్ ని రాజ్యాంగంలోని 6వ భాగంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో భారతదేశంలోనే 25 హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో జడ్జీల ఖాళీలకు సంబంధించి రీసెంట్ గా నవంబర్ 1 వరకు ఉన్న గణాంకాలు. దేశంలోని 25 హైకోర్టుల్లో ఈ నవంబర్ 1 నాటికి 2024 నాటికి 1114 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా 31.6% అంటే 352 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. కేరళ హైకోర్టులో కేవలం 4% ఖాళీలు ఉండగా అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 49% ఉన్నాయంట. ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనే తక్కువ ఖాళీలు ఉన్నాయంట. సో అలహాబాద్లో ఉండాల్సిన స్థానాలు మంజూరైన పోస్టులు ఏంటంటే 160, కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయంట? అందులో 78 ఖాళీలు ఉన్నాయంట. సో బాంబే 94 ఉండాల్సినవి 25 ఖాళీలు ఉన్నాయి. సో ఇలా రీసెంట్గా primeinfobase.com వారు విడుదల చేసిన ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈపీఎఫ్ఓ చేరికల్లో భారీ వృద్ధి నమోదైందంట. సో ఉద్యోగుల భవిష్య నిధి, సో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పొచ్చు. అందులో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో చేరికలు జరిగినాయంట. ఈ ఒక్క నెలలోనే 9.47 lakh మంది చేరారు. గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఇది 6.2% ఎక్కువ. వీరిలో సుమారు 60% అంటే 18 నుండి 25 ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 18.81 లక్షలు 2024 సెప్టెంబర్ నాటికి ఈపీఎఫ్ఓలోని మొత్తం సభ్యుల సంఖ్య 18.81 లక్షలంట. ఇక ఈ సెప్టెంబర్లో చేరిన వారిలో 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్కుల శాతము 59.95% అంట. ఇక ఈ సెప్టెంబర్లో చేరిన వారిలో మహిళలు 2.47 లక్షల మంది. గతేడాది ఇదే సమయంలో పోలిస్తే 9.11% ఎక్కువ అన్నట. 9.11% ఎక్కువ. సో అత్యధిక శాతం ఉద్యోగులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర 21.20%. ఇక 5% పైగా ఉద్యోగులు ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. ఈ గణాంకాలన్నింటినీ ఎవరు రిలీజ్ చేశారు? అఫీషియల్గా మనం చూస్తున్నాము. సో కేంద్ర కార్మిక శాఖ ఈపీఎఫ్ఓ శాఖ వారు గుర్తుపెట్టుకోండి. ఇంకా భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అదే టాపిక్ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి సెల్ఫ్ సఫిషియెంట్ గౌశాల. ఈ గౌశాల పేరు ఏంటంటే ఆదర్శ్ గౌశాల. దీన్ని ఇటీవల ఇనాగ్రేట్ చేయడం జరిగింది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఎక్కడ? గ్వాలియర్, మధ్యప్రదేశ్లో. సో ఎక్కడ అని అడుగుతారు, ఎందుకంటే సూపర్లేటివ్ టాపిక్స్ సింగిల్ లైన్ లోనే మాక్సిమం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆదర్శ్ గౌశాల. ఇక నెక్స్ట్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల వార్తల్లోకి వచ్చినాయి, ఇక్కడ చూద్దాము. సో ఇటీవల ఏపీకి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. సో అందులో పేర్కొన్న కొన్ని అంశాలు, ముఖ్యంగా ఇది ఉద్యానవన పండ్లకు సంబంధించి. సో బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్ ఫామ్ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలిచిందంట. రాష్ట్ర వృద్ధిలో ఉద్యానవన పంటలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏపీ ఉద్యానవన పంటల హబ్గా మారిపోతుంది. బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, ఆయిల్ ఫామ్ ఉత్పాదకతలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, మిరప, మామిడి, స్వీట్ ఆరెంజ్, పసుపు ఉత్పాదకతలో రెండో స్థానంలో ఉందని 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఏపీ 2023-24లో కొత్తగా 1,43,329 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేపట్టినట్లు తెలిపారు. ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, ప్రధానంగా రాయలసీమ ప్రాంతం ఉద్యానవన హబ్గా తయారవుతోందని పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 45.58 లక్షల ఎకరాలు ఉద్యానవన పంటలు హార్టికల్చర్
సో సాగవుతుండగా అందులో 43% 19.50 లక్షల ఎకరాల్లో రాయలసీమలోనే సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి 366.53 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా అందులో 52% 189.69 ల్యాక్ మెట్రిక్ టన్స్ రాయలసీమలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వివరించారు. మెట్ట ప్రాంతాల్లో తక్కువ ఆదాయం వచ్చే పంటలకు బదులు ఎక్కువ లాభదాయకమైన ఉద్యానవన పంటల సాగును ప్రోత్సాహం ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ కింద గణాంకాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏపీ అభ్యర్థులు సోషియో ఎకనామిక్ సర్వేని ఖచ్చితంగా చూడండి. రానున్న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో స్టేట్ విజన్. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ లెడ్ లేదా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. విజన్ 2047 ప్రణాళికను రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేసుకుంటూ 5 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాం, అధికారంలోకి వచ్చామని సో సీఎం గారు చెప్పారు. ఇటీవల శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 పత్రాన్ని ప్రవేశపెట్టి చదివి వినిపించారు. కాగా శాసన మండలి ఇదే తీర్మానాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టగా శాసనసభలో సీఎం గారు మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే 2047 నాటికి తమ తమ నియోజకవర్గాలు ఎలా ఉండాలనుకుంటున్నారో దానికి తగ్గ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, దాని అమలుకు కృషి చేస్తే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని చెప్పారు. విజన్ 2047 పై రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది అభిప్రాయాలు తెలిపారని, వారి సూచనల మేరకు 10 సూత్రాలను ఈ ప్రణాళికలో పొందుపరిచినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ 10 సూత్రాలు ఏంటో ఇక్కడ చూస్తే స్వర్ణాంధ్రకు 10 సూత్రాలు. ఫస్ట్, పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. సెకండ్ వచ్చేసి ఉద్యోగ ఉపాధి కల్పన. పరిశ్రమలు ఏర్పాటు కావాలి. నాణ్యత కలిగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకు. థర్డ్, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అన్నట్టు. ఎక్కడికక్కడే మానవ వనరుల అభివృద్ధి జరగాలి. నైపుణ్య శిక్షణ ఇప్పించాలి. యువత అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించాలి. ప్రాంతం ముఖ్యం కాదు. ఇక వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు అవసరం. నీటి భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. రైతుకు వ్యవసాయంలో సాంకేతికత. వ్యవసాయ ఖర్చులు తగ్గాలి, ఆదాయం పెరగాలి. రైతులు గౌరవంగా జీవించాలి. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తున్నాము. అంతర్జాతీయ లాజిస్టిక్స్ 6 వచ్చేసి వస్తు రవాణాకు ఖర్చులు అధికంగా ఉన్నాయి. లాజిస్టిక్స్ విషయంలో ఇప్పుడు 14% ఉంది, ఇతర దేశాలు ఇది 8% మాత్రమే. మన దేశంలో కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇంధనాన్ని రికార్డు స్థాయిలో వినియోగించుకోవాలంట. ప్రతి ఇల్లు హరిత నివాసం కావాలి. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేస్తాము. ప్రతి ఇల్లు, పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. గ్రిడ్ అమ్మి ఆదాయం పొందే విధంగా ప్రణాళిక చేయాలంట. నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్. ఉత్పత్తుల్లో నాణ్యత లేకే సరైన విలువ రావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి వస్తువుకు అదనపు విలువ జోడించాలి. దాని గ్లోబల్ బ్రాండ్ సృష్టించాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలి. అండ్ అందుకు అనుగుణంగానే ప్రోత్సహిస్తుంది ప్రభుత్వము. స్వచ్ఛాంధ్ర. టెక్నాలజీ పెరిగిన దోమల కారణంగా జ్వరాలు కానీ వ్యాప్తి చెందుతున్నాయి. నివాస ప్రాంతాల్లో పరిశుభ్రత లేకపోవడమే దీనికి కారణం. మానసిక ఉల్లాసం కావాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా స్వచ్ఛాంధ్ర ఆవశ్యకత ఉంది. ఇక డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాటిలైట్, డ్రోన్, CCTV, IoT ద్వారా రియల్ టైం డేటా తీసుకోవచ్చు. అనలిటిక్స్లో వండర్స్ చేయొచ్చు కూడా. అన్ని కోణాల్లోనూ సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్పోర్ట్. సో ఉడాన్ స్కీమ్లో భాగంగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, పూణే దేశ్ కా ఆమ్ నాగరికి రీజనల్ కనెక్టివిటీ పెంచుతున్నాం విమానాశ్రయాల్లో భాగంగా. సో ఇక్కడ భోగాపురంలో విమానాశ్రయం అనేది ఏర్పాటు అవుతుంది కదా. సో విజయనగరంలో దానికి అల్లూరి సీతారామరాజు గారి పేరుని సూచించడం జరిగింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరును అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ శుక్రవారం ప్రభుత్వము రిక్వెస్ట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక గ్రోత్ హబ్గా విశాఖను తీర్చిదిద్దడం. సో ఇటీవల 4 ప్రాంతాలు, ఇక్కడ 4 నగరాలు చోటు పొందిన ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద అనుకోవచ్చు నీతి ఆయోగ్కి సంబంధించి.
ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన 4 నగరాల్లో చోటు ముంబై, సూరత్, వారణాసి సరసన మన విశాఖపట్నం చేరిందట. ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్న నీతి ఆయోగ్. ఇక్కడ వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది. దేశంలో మొత్తం 20 నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నానికి కూడా చోటు కల్పించారు. సో 4 నగరాలు ఏంటంటే ముంబై, సూరత్, వారణాసి. మిగిలిన ఏవైతే ఉంటాయో గుర్తుంచుకోండి. సో ముంబై, వారణాసి, సూరత్, విశాఖ 4. ఓకేనా. ఇక్కడ ఏం దృష్టి సారిస్తారంటే రసాయన విభాగము, విద్య, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, పర్యాటకం, వ్యవసాయాధారిత పరిశ్రమలు, మత్స్య సంబంధ పరిశ్రమలు, ఇంజనీరింగ్, గూడ్స్, లాజిస్టిక్స్, పోర్ట్ సంబంధిత కార్యకలాపాలు అండ్ రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం గుర్తుంచుకోండి. ఓకేనా. ఈ 4 నగరాల పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నీతి ఆయోగ్ సంబంధించి ప్రణాళికలో భాగంగా. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొరమేను సంరక్షణకు కొత్త ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 15 కోట్లతో 30 ఎకరాల్లో తెలంగాణలోని ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు చేసే అంశము. తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమేను, కొర్రమట్ట అంటాం, బొమ్మె అంటాం, మటగిడ్స్ అంటాం, పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో కొరమేను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్కి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీన్ని స్థాపించనున్నారంట. గుర్తుపెట్టుకోండి. సో ఈ కొరమేను 2016లోనే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర చిహ్నంగా గుర్తించింది. అఫీషియల్గా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రపంచ పవర్ లిఫ్టింగ్ విజేతగా ప్రదీప్ నిలిచారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన పెరుమల ప్రదీప్ కుమార్ సత్తా చాటారు. పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న పోటీల్లో 3 విభాగాల్లో ప్రదీప్ మొదటి స్థానంలో నుంచి పథకాలకి అవసరం చేసుకున్నారంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు, సో ప్రపంచంలో మరియు భారతదేశంలో చిన్నారులకు సంబంధించిన గణాంకాలు, యూనిసెఫ్ రిపోర్ట్, సో భారతదేశంలో హైకోర్టులో ఖాళీలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, అండ్ ఈపీఎఫ్ఓ చేరికల్లో భారీ వృద్ధి గత సెప్టెంబర్ రికార్డు, అండ్ భారతదేశంలో మొట్టమొదటి సెల్ఫ్ సఫిషియెంట్ గౌశాల, ఆదర్శ గౌశాల గ్వాలియర్ మధ్యప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వేలో ఉద్యానవన పంటలకు సంబంధించిన గణాంకాలు, విజన్ 2047 ప్రణాళికను విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వము. సో 10 సూత్రాలు ఏంటి, నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ పేరు, గ్రోత్ హబ్గా విశాఖ తీర్చిదిద్దడం, నీతి ఆయోగ్ ప్రణాళికల్లో 4 నగరాలు విశాఖ ఉంది, కొరమేను సంరక్షణ ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ పవర్ లిఫ్టింగ్ విజేత ప్రదీప్ కుమార్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.